వెల్కమ్ టు NNTV తెలుగు న్యూస్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని సీతారామ ప్రాజెక్టులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ని పరిశీలించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధనార్జన ధ్యేయంగా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజా సంక్షేమం పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను ఇచ్చిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కెమెరా చూసాను ఇట్లా పడుతుంది కెమెరా చేయి తింగండి. అది చాలా దురదృష్టకరం. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ ఉంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ మీద తప్పకుండా కొంత వాటర్ కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆ విషయాన్ని విస్మరించి కేవలం కాలువ తవ్వితే సరిపోతుంది, నీటిని నిల్వ చేయాలని ఆలోచన కూడా రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఒక 10 TMCతో సుమారు ఒక 10 TMCతో ఒక రిజర్వాయర్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన చేపట్టాం. తప్పకుండా ఈ స్టెబిలైజేషన్ చేసే ఈ ఆయకట్టుకి ఎప్పుడైనా ఈ కెనాల్ సిస్టంలో ఇబ్బంది జరిగితే దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఒక 10 TMCతో ఒక రిజర్వాయర్ని కూడా ఈ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన కెనాల్ సిస్టంలో ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేయాలన్నది మరొకటి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. రైతుల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులకు ఇచ్చిన అన్ని వరాలతో పాటు రైతన్నలకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా విడతల వారీ కాకుండా ఒకేసారి చేస్తామని చెప్పి ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి శ్రీకారం చుట్టుతున్నాం. చుట్టటమే కాదు, దాన్ని ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతన్నలందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీని రాబోయే 2-2.5 నెలల లోపే ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలోకి జమ చేయబోతుందనే శుభవార్త కూడా రైతన్నలకి తెలియజేస్తున్నాం. అదే రకంగా యువతకి కొంతమంది అమాయక నిరుద్యోగ మా తమ్ముళ్ళని గతంలో వారు ఏమీ ఎలగబెట్టకపోయినా యువతతో వారి జీవితాలతో చెలగాటమాడి
యువత జీవితాలని సర్వనాశనం చేసిన ఆనాటి ప్రభుత్వం నక్క వినయం ప్రదర్శిస్తూ లేని ప్రేమని చూపిస్తూ ఈనాడు నిరుద్యోగ యువతని రెచ్చగొట్టే కార్యక్రమం చేపడుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల లోపే సుమారు 30,000 పైగా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా ఏవైతే ఎగ్జామ్స్ జరిగితే ఆ జరిగిన ఎగ్జాములు పేపర్లు లీకులు చేసిన ఆనాటి ప్రభుత్వాల యొక్క తప్పులన్నిటినీ సవరించి ఈ టీఎస్పీఎస్సీకి ఒక మంచి టీమును ఏర్పాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి అండగా ఉండే విధంగా క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున నోటిఫికేషన్ పిలిచింది.